ఫస్ట్ నైట్ వైట్ మిల్క్ షై ఫుల్. భవానీ అక్క ఒక్క నిమిషం అక్క. లే లేవే లే లేవే లే లే దీప్తి. ఏంటి నాన్సెన్స్? పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుందేంటి? అది సమ్మర్ క్యాంప్ లో స్పెషల్ ఇంగ్లీష్ క్లాస్ కు వెళ్తోందక్క. ఎక్కడ పడితే అక్కడ ప్రాక్టీస్ చేయడం అలవాటయ్యి నీ రూమ్ లోకి వచ్చినట్టుంది. మళ్ళీ ఇంకోసారి గదిలోకి వస్తే తల ఈ కిటికీకి కాళ్ళ డోర్ కి కట్టేస్తాను. అర్థమైందా? అర్థమైందక్క. పదో పదో. లేవే లే లేవే. పూలత్తా పూలి వెళ్ళిపోయిందా? పోయింది గాని నేను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? దేవా ఉండేది 2వ లైన్ 3వ రూమ్. అయ్యో యాడనైనా ఉండి అత్త, అర్జెంటుగా నాకు గ్లూకోజ్ నీళ్ళు పట్టించు, లేదంటే నోరు పీసర గట్టుకుపోయేలా ఉందత్తో. అమ్మో అయ్యో ఏందది? పెద్దతను చూడగానే గుండెకాయ ఆగిపోయినాదత్తో. సావు గేటు దాకా ఇళ్ళొచ్చినట్టుంది. చల్లగా ఎదిరే తాగితే తప్ప గుండెకాయ చల్లబడదత్తో. కొంచెం తేడా అయినా కామెడీగా కాటికెళ్ళిపోయేవాళ్ళమే. పద పద లే. నా వల్ల కాదు. లే లే దీప్తి, నడు. అమ్మో నిన్ను మోయడం కష్టమే తల్లో. అమ్మాయి చీకట్లో డార్క్ కలర్ హాఫ్ సారీ వేసుకుని ప్రకృతి అందాన్ని తిలకిస్తున్న ఈ అందగత్తె ఎవరబ్బా? నా జీవితం అనుకున్నా ఫినాయిల్ మొహంద కాకుండా ఉంటే బాగుండు అనుకున్నా. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. ఆగరా గూట్లే. కూట్లే ఆలి తిట్లే నన్నేనా? నిన్నేరా. మాటలు సరిగ్గా రాని అరే తురే అంటున్నావు. మంచిగా చెప్తే నీలాంటి బేవర్స్ గాళ్ళు వినర్రా. ఇలాగే మాట్లాడాలి. పోవే, నీతో మాట్లాడడం టైం బొక్క. చందమామని చూస్తావో ఆకాశం అత్తన పలకరిస్తావో నీ ఇష్టం, నన్ను కెలక్కో. ఓకే, గుడ్ నైట్. హలో అమూల్ బేబీ. ఏరా నా అందానికి పడిపోతానని భయమా? ఏంటి నీదొక అందం, దానికి నేను పడిపోవటం. కొత్తిమీర కట్టేం కాదు. నీ ఫేస్ ఎప్పుడైనా సరిగ్గా చూసుకున్నావా లేదా? తెల్ల పిండి మొహం దానా. రే నీవి కుళ్ళిపోయిన కుళ్ళు కళ్ళురా, అందుకే ఓర్చుకోలేకపోతున్నావు. నా ఫిగర్ చూస్తే ఫ్లాట్ అయిపోతానన్న భయంతో అలా మాట్లాడుతున్నావని నాకు తెలుసులే. పో. హలో, నీకంత దృశ్యకావ్యం లేదమ్మడు.
తలకిందులుగా తపస్సు చేసినా బలవంతంగా నాకు మిస్సెస్ కాగలవు కానీ నాకు నచ్చిన మిస్ కాలేవు. అబ్బచ్చా ఆటోలనా? ఐ సీ. మానవా, ఏది నీ వామన హస్తము ఇటులివ్వుడు. అబ్బా కురికి పారేద్దామనే కొండ ముచ్చు మొహందానా. రేయ్, కొరికి పిచ్చి తెచ్చుకునే కోరిక నాకు లేదు గాని నువ్వు నా ఎదురుగా 5 అంటే 5 నిమిషాలున్నావనుకో 6 నిమిషం ఐ లైక్ యూ అనేస్తావు. నిన్ను నేను పడిస్తాను. ఓకే? ఏయ్, వై ఆర్ యు లాఫింగ్? ఒక్క నిమిషం అలాగే ఉండమ్మా. గట్టమనేని మహేంద్ర బాబు ఇక్కడ 20 years ఇండస్ట్రీ. తొనకడం వనకడం తెలీదు. 5 ఏంటి, అరగంట అయినా కూర్చుంటా నువ్వు లేకపోతే. బెట్ట కట్టావు కాబట్టి 5 minutes కూర్చుని వెళ్ళిపోతా. వన్ మినిట్ అయిపోయింది అంటున్నా. ఇంకా 4 minutes ఉన్నాయి కదా. బీ పాజిటివ్. నాది ఏ పాజిటివ్? తినమ్మా, కొంప తీసి ఖుషి సినిమా ప్లాన్ చేయలేదు కదా. కంట్రోల్ మహి, కంట్రోల్. హలో, 3 నిమిషాలు అయిపోయింది. ఒసేయ్, ఇంకా 1 minute ఉందే. ఓడిపోయావే ఉల్లిపాయ ఐశ్వర్య. స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు కాస్ థీటా సైన్ థీటా. రేయ్ 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 రేయ్, నువ్వు చెప్పేది మ్యాథ్స్, నీ చేతిలో ఉన్నది ఇంగ్లీష్ నావెల్. ఏదైనా పొంతనుందా? ఏం సబ్బోడుతున్నావే బాబు? ఎస్ ఎస్ ఎస్. హే, నువ్వు నా నడుం చూసావు? నేను చూడలేదు. నువ్వు చూసావు. చూడకపోతే ఏ సబ్బు వాడుతున్నావని ఎలా అడుగుతావు? చెప్పు. చూసావు.
నువ్వు చూడ్డం నేను చూశాను. తొక్కేం కాదు, ఆ సబ్బు నడుంకే రాసుకుంటారా, ఫేస్ కి వాడరా. ఏయ్ ఎంత సోది. ఏయ్ కొడితే పగిలిపోతుంది. మాట మార్చకరా. నువ్వు గుడ్ల గుబ్బలా నా నడుం చూసావు, అది నేను చూశాను. నేను చూడలా. చూసావు. నేను చూడలేదు. నువ్వు చూడ్డం నేను చూశాను. చూసానే. ఏంటంట? ఏంటా? ఏంటి? వాట్? చీకట్లో తెల్లగా కనపడితే ఎవడైనా చూస్తాడు. అది నడుమో బుడుమో కన్ఫర్మ్ గా తెలియాలి కదా. కొంచెం పసుపు రంగులో రొమాంటిక్ కలర్ లో కనపడింది, చూశాను. అయితే నువ్వు ఫ్లాట్ అయ్యావని ఒప్పుకో. ఫ్లాటా ఫ్లూటా అంత లేదు. గట్టమ్మనేని మహేంద్ర బాబు ఇక్కడ. నువ్విలా ఒప్పుకో మహి. ఏం చేసినావే? షర్ట్ అంతా పాడు చేసావు కదే. పాడు చేశాననుకోకుదరా. నువ్వు ఫుల్ గా తాగొచ్చావని ఆంటీకి చెప్తారా. అది రా. అవును కదే, నువ్వు తాగడం స్టార్ట్ చేసావా? ఇప్పుడు పిల్లడం స్టార్ట్ చేస్తా. ఆంటీ ఆంటీ ఏయ్, ఆంటీ ఏయ్, ఆంటీ మహి తాగొచ్చాడు. ఏయ్. ఆంటీ ఆంటీ మహి తాగొచ్చాడు. ఆంటీ దెయ్యం ఆపవే. నువ్వే మందు నా మీద పోసేసి నేను మందు తాగుతున్నానని చెప్తావా? దిస్ ఇస్ టూ మచ్. ఐ లవ్ యూ వెరీ మచ్ అంటే ఈ మ్యాటర్ క్లోజ్ అవుతుంది. నేను చచ్చినా అన్నావు. ఆంటీ వచ్చినా నీ ఏబిసిడి ఎక్స్వైజెడ్ బ్లాక్ మెయిల్ చేస్తావు కదే. మెయిల్ కాదు మామా, లవ్ చేస్తున్నానని చెప్పు. ఓహో నేను చెప్పను. కమోన్ చెప్పు చెప్పు చెప్పు. ఆంటీ ఏయ్, చెప్పు ఓహో, కమోన్. నేను చెప్పను. విజయ విజయ లోపలికి రావచ్చా అమ్మగారు? అమ్మగారి ముస్తాబు బాగా కుదిరేలా చూడు తల్లి.
పార్వతి పార్వతి అమ్మగారు ఏంటి అలా చూస్తున్నావు? మ్, మా మా ఊరి పొలిమేర కాడ బాట మారమ్మ గుడి ఉందమ్మగారు. ఆ దారెమ్మడి పోయేటోళ్ళు అమ్మోరిని చూడగానే 2 క్షణాలాగి దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆ అమ్మోరు గుర్తొస్తున్నారమ్మగారు. గుడ్. మొదటిసారైనా బాగా రెడీ చేశావు. అవునా అమ్మగారు? విజయక్క రానప్పుడు నానే రెడీ చేస్తాను అమ్మగారు. సరే అలాగే. పార్వతి, విజయ ఒక్కసారి చూపించిన పనిని బాగా చేసినందుకు మెచ్చి నేను నీకిస్తున్న బహుమతి తీసుకో. అమ్మగారు, మీరు చాలా గొప్ప మనసున్నోళ్ళమ్మ. మాకొక పూట తిండి పెడితే చాలనుకున్నా. తల దాచుకోవడానికి చెట్టు నీడుంటే చాలనుకున్నా. అట్లాంటిది నాకు పనిచ్చి మా తమ్ముణ్ణి చదివేత్తా మా అందరినీ బతికెత్తున్నారు. నాకు పెళ్లి కూడా చేస్తున్నారు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అమ్మగారు. నువ్వు బావుంటే మీ నాన్న కళ్ళల్లో సంతోషం కనబడుతుంది. 25 ఏళ్లుగా హనుమంతు మాకు చేసిన సేవకు ప్రతిఫలంగా నీ పెళ్లి చేస్తున్నాను పార్వతి. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లు. ఓయ్ పార్వతి, అమ్మగారు నిన్ను మెచ్చుకుని బహుమతి ఇచ్చారంటే నీ టైం మారిందే. అసోస్